కరెంట్ తీసేసిండ్రా అనుకున్నా, ఇంకా కరెంట్ ఇంకా తీయలేదా అని అనుకుంటున్నా. నేను మాట్లాడితే కరెంటు తీస్తారు, ఆడ అసెంబ్లీలో మా మైక్ కట్ చేస్తారు, ఈడ మాట్లాడితే కరెంటు తీస్తారు. ఇది మాకు అలవాటు అయిపోయింది. పంటలకు బీమా ఇస్తానని చెప్పేసి మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ధరణి పోర్టల్ రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ తెస్తా అన్నావు. పోడు భూములకు మరి పట్టాలు ఇస్తామని చెప్పినావు. అనేక హామీలు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి, అవన్నీ మర్చిపోయినావని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు పంట నష్టపోతే రైతు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అధిక వర్షాల ద్వారా ఒకవైపు డ్రౌట్ ద్వారా పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే కనీసం ఫసల్ బీమాలో మీరు జాయిన్ కావాలన్నటువంటి ధ్యాస కూడా లేనటువంటి ప్రభుత్వం, రైతులను నిండుగా నిట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రభుత్వం, ఏ రైతుల ఓట్లతోటో గద్దెనెక్కినవో ఆ రైతులను నట్టేటా ముంచినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు, మీరు ఇచ్చిన మాట ప్రకారం చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మీ మెడలు వంచుతుంది, మీ ఇదే రకంగా మిమ్మల్ని వెంబడిస్తుందని తెలియజేస్తా ఉన్నాను.